మార్క్ అని అంటారు. ఇప్పుడు పిల్లలందరికీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. నా కూతురు కూడా జేఈ మెయిన్స్ రాస్తుంది. ప్రార్థన చేయండి మంచి మార్కులు రావాలని. సో ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఉండే టైంలో వాళ్ళకి ఒక పర్సంటేజ్ డిక్లేర్ చేస్తారు. ఓ 80% వస్తే ఎస్సీ ఎస్టీలకి ఖచ్చితంగా సీట్ వస్తుంది అని. ఆ 80% బిలో 80% ఉండే వాళ్ళందరూ మార్క్ మిస్ అయిపోయారు, వాళ్ళు ఆ స్థాయిని చేరుకోలేకపోయారు అని అర్థం. ఇప్పుడు ప్రామాణికతను పోగొట్టుకొనుట అని మనం దేని గురించి చెప్తూ ఉన్నాము? ఆ ప్రమాణం ఏంటి అంటే, దేవుడు మనుషుల కొరకు ఒక స్టాండర్డ్ని ఏర్పాటు చేశారు. ఎలాగైతే గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్కి ఒక స్టాండర్డ్ని, హైట్ స్టాండర్డ్ని, అలాగే ఫిజికల్ ఫిట్నెస్కి కొన్ని స్టాండర్డ్స్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలకి కొన్ని స్టాండర్డ్స్ని ఏర్పాటు చేస్తుందో, దేవుడు కూడా మనుషులకి కొన్ని స్టాండర్డ్స్ని ఏర్పాటు చేశారు. వీళ్ళ జీవన ప్రమాణాలు ఈ స్థాయిలో ఉండాలి అని చెప్పడానికి కొన్ని స్టాండర్డ్స్ని అలౌ చేశారు. ఆ స్టాండర్డ్స్లో బ్రతకగలిగినటువంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులు. ఆ స్టాండర్డ్స్లో బ్రతకలేనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో పాపము చేసి ఉన్నారు. అలాగూ దేవుని స్టాండర్డ్స్ రీచ్ కాలేకపోయినటువంటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని ఉపయోగించారు. చేట అనేటువంటి ఈ పదాన్ని ఉపయోగించారు. మీ ఇంట్లో చాట పట్టుకున్నప్పుడల్లా మీకు ఇది గుర్తు రావాలి. సో ఈజీగా సులభంగా గుర్తుంటుంది. బైబిల్లో 522 సార్లు దీని గురించి రాశారంటే అది ఎంత సివియర్గా ఉంటుందో దాని యొక్క ప్రభావం మనకు దీన్ని చూస్తే అర్థం. అందుకనే ప్రారంభంలో మీ చేత నేను ఆ వాక్యాన్ని చదివించాను. ఇప్పుడు చదవండి మరలా ఆ వాక్యాన్ని ఒకసారి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. దేవుడు ఒక స్టాండర్డ్ని ఫిక్స్ చేశాడు మనిషి పైన. ఆ స్టాండర్డ్ ఏంటంటే ధర్మశాస్త్రము. మనిషి ఇలా బ్రతకాలి అని చెప్పేది ధర్మశాస్త్రం. ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క ధర్మశాస్త్రములకు అనుగుణంగా బ్రతకలేకపోతూ ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే దేవుని వాక్యానుసారంగా పాపం చేశారు. అందుకనే వాక్యం అంటున్నాడు, ఏ మనుష్యుడు ధర్మశాస్త్రము వలన నీతిమంతుడని అనిపించుకోడు. ఎందుకంటే భూమి మీద ఇంతవరకు ఏ ఒక్క మనిషి కూడా ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా నెరవేర్చినటువంటి వాడు లేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గుడ్ ఫ్రైడే కమింగ్ ఫ్రైడే, అందరికీ గుడ్ ఫ్రైడే. మంచి మంచి వాక్యాలన్నీ మీరు వింటారు, కొంతమంది మీరు చెప్తారు. వాళ్ళందరి కోసం ఈ విషయాన్ని, గుడ్ ఫ్రైడే అంటేనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్టే అన్నిటికీ ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. సో దాంట్లో మీకు ఉపయోగపడేటువంటి చాలా విషయాలని ఈరోజు ఈ తరగతిలో మనం నేర్చుకోబోతా ఉన్నాం. గ్రీకు భాషలో దీనికి కంపారిటివ్గా, లేకపోతే ఈ చాట అనేటువంటి హెబ్రీ పదాన్ని గ్రీకు భాషలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు హమార్టియోన్ అనే పదాన్ని ఉపయోగించారు. హమార్టియోన్ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే స్థానం తప్పడం, స్థానం తప్పడాన్ని పాపము అని అంటారు. ఒక మనిషి తన స్థాయిని పోగొట్టుకున్నప్పుడు ఇంకొక స్థాయిలో నిలబడతాడు. ఉండాల్సిన స్థాయిలో కాకుండా ఉండకూడని స్థాయిలో నిలబడతాడు. దాన్నే పాపము అని అంటారు. పాపం చేయడం అంటే చేయాల్సిన దాన్ని చేయకపోవడంతో పాటు చేయకూడని దాన్ని చేయడం కూడా పాపమే. రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి, చేయాల్సిన పని చేయకపోవడం, అది పాపం. రెండవది, చెయ్యొద్దన్న పనిని చేయి, రెండవ పాపం. మనం ఎక్కువ బాగా ఏమనుకుంటామంటే రెండవది ఎక్కువ సివియర్ అని అనుకుంటుంటాం. దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో దాన్ని చేస్తే దాని పాపం. దేవుడు అబద్ధం ఆడవద్దు అన్నాడు, మనం అబద్ధం ఆడుతున్నాం, దాన్ని పాపం. కానీ దేవుడు ఏమంటాడంటే, నేను చెయ్యమన్నటువంటి వాటిని చెయ్యలేకపోతే నీ అసమర్థతే పాపం. నేను ఫలాన్ని చెయ్యమన్నాను, నువ్వు చెయ్యట్లేదు, చేయలేకపోతే దాన్ని ఏమంటారు? పాపం. మీకు ఈజీగా అర్థం అవడం కోసం యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానుడు ఊరికి వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని ఒకడికి 5 తలాంతులు,
ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చెళ్ళాడు. 5 తలాంతులు కలిగినటువంటి వాడు వ్యాపారం చేసి 10 చేశాడు. దాన్ని 2 తలాంతులు తీసుకున్నవాడు వ్యాపారం చేసి 4 చేశాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంట, గుంటలోవి భూమిలో పూడ్చిపెట్టాడు. యజమానుడు తిరిగి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర లెక్కను అడిగాడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను, ఏం చేశాను? అతను అన్నాడు, అయ్యా నువ్వు 5 ఇచ్చావు, నేను వ్యాపారం చేశాను, 10 వచ్చాయి, ఇవిగోండి 10 అని లెక్కను అప్పగించాడు. హ్యాపీ, నీ యజమానుని సంతోషంలో పాలు పొందు, బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 2 ఇచ్చినటువంటి వాడి పరిస్థితి కూడా అదే. వాడిని కూడా అలాగే అన్నాడు. 2, 4 చేయగానే నీ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను అన్నాడు. 1 ఇచ్చినటువంటి వాడిని పిలిచాడు. నీకు ఇచ్చినటువంటి ఒక్కదాన్ని ఏం చేసావురా అన్నాడు. వాడు కూడా, ప్రభువా నేను నీకు ఇచ్చిన ఒక్కదానితో వ్యాపారం చేశాను, ఇదిగో ఆ వ్యాపారంలో ఇంకొకటి సంపాదించగలిగాను, ఇవ్వకుండా 2 అని ఉంటే వాళ్ళిద్దరికి ఏం చెప్పాడు, వీళ్ళకి కూడా అదే చెప్పుకున్నాడు. కానీ వాడు 1 రూపాయి తిరిగి తెచ్చిచ్చేసాడు. 1 తలాంతులు తిరిగి తెచ్చిచ్చేసాడు. యజమానుడికి ఏమైనా నష్టం జరిగిందా? లేదు, అతను ఇచ్చింది అతనికి తిరిగి ఇచ్చేసాడుగా. కానీ ఎందుకు ఇచ్చాడు? అతనికి పర్పస్ ఏంటి? నీ చేతికి ఇవ్వడానికి. దాంతో వ్యాపారం చేసి యజమానుని యొక్క ఆస్తిని వృద్ధి చేయడానికి నీ చేతికి ఆ పన్ను అప్పగించెళ్ళాడు, ఆ తలాంతుని అప్పగించెళ్ళాడు. కానీ నువ్వేం చేసావు? నీ సామర్థ్యాన్ని నమ్మి, వాక్యంలో చాలా జాగ్రత్తగా క్లియర్ కట్గా రాశాడు, ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చను అని రాశాడు ఆ తలాంతులో. అంటే నీ సామర్థ్యాన్ని నమ్మి దేవుడు నీ చేతికి 1 తలాంతుని ఇస్తే నువ్వేం చేసావు? నీ సామర్థ్యాన్ని దానికి ఖర్చు పెట్టకుండా సోమరితనంతో గుంటలోడి దాన్ని పూడ్చిపెట్టాడు. దేవుడు అంటాడు, ఆ యజమానుడి దగ్గర నుంచి ఆ దాసుడి దగ్గర నుంచి ఆ 1 టాలెంట్ తీసుకొని చాలు వెళ్ళిపోయింది, నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఉంటే పోయింది. అక్కడితో ఆగల. వాడి దగ్గర నుంచి అది పెరిగేసుకుని ఇంకొక దాసుడికి దాన్ని ఇచ్చి వీడిని మాత్రము వెలుపల ఉన్నటువంటి కొట్టులోనికి, చీకట్లోనికి పడవేయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట దేనికి సాదృశ్యం? నరకానికి సాదృశ్యం. నరకానికి ఎవరు వెళ్తారు? పాపం చేసిన వాడు వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకడు తన సామర్థ్యమును దేవుని కొరకు సరిగా ఖర్చు చేయలేకపోతే అది కూడా ఏమవుతుందంట? పాపాన్ని గురించినటువంటి విశ్లేషణ ఈ హమర్టియోన్ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం, అసమర్థతని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదం. దైవజనులు మనకు కూడా ఫలాన్ని పని చేయండి అని మన చేతికి మనల్ని నమ్మి కొన్ని పనులు అప్పగిస్తారు. మీరు దాన్ని చేయగలరని మీ సమర్థత మీద నమ్మకం ఉంచి మీరు మీ చేతికి అప్పగిస్తారు. మనం ఆ పనిని చేయకుండా అసమర్థులంగా ఉంటే అదేమవుతుందంట, నువ్వు చేయనంటే ఆ పని నీకు చెప్పడానికి ముందే ఇది నేను చేయలేనండి అని చెప్పాలి. అప్పుడు నీకు ఎవరుగా చేస్తానని నువ్వు తీసుకొని యజమానుడు లేకపోతే దైవజనుని యొక్క ఉద్దేశాన్ని నీరుగార్చి దైవజనుని యొక్క పనిని నెరవేర్చలేకపోతే, దేవుని పనిని నెరవేర్చలేకపోతే దేవుడు దాన్ని కూడా పాపంగానే ట్రీట్ చేస్తాడు. అప్పుడు పాపం విషయంలో మనం ఇంకెంత కేర్ఫుల్గా ఉండాలో మనకి ఈ విషయం తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో, దేవుడు ఎలా చూస్తాడో పాపాన్ని మనకి ఇది అర్థమయ్యేటట్టు చెప్తుంది. మనం అసమర్థులంగా ఉంటే అది పాపం. చేయాల్సిన దాన్ని చేయలేకపోవడం పాపం. చేయకూడదు చేస్తే పాపం అని మనం అనుకుంటున్నాము, కానీ చేయాల్సింది చేయకుండా ఉండడం కూడా పాపం. చేయలేకపోతే అది పాపం. కొన్నిసార్లు ఈ పాపానికి రూపాల్లోకి వెళ్తే అవి కొన్ని నైతిక నియమాలని అతిక్రమించడం కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, దైవ అపరాధం కావచ్చు. ఇట్లాంటి వాటన్నిటినీ ఉదాహరించడానికి ఈ పదాన్ని, చాట అనే పదాన్ని ఉపయోగించారు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి,
ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు పాపము చెయ్యకుండానట్లు దేవుడు మీ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసైనా సరే మీరు పాపం చేయకుండా ఉంటారు. అంటే దేవుడు ఇంత గొప్పవాడా, ఆయన చెప్పిన మాట నేను చేయలేకపోతానా అన్నటువంటి ఆలోచన మీ మనసులో కనిపించి దేవుడు చెప్పిన ప్రతి దానికి మీరు అవును అనేటట్లు చేయడానికి దేవుడు మీ మధ్యలోనికి దిగి వచ్చాడు అని దాని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. ఓకే, న్యాయాధిపతులు 20వ అధ్యాయం 16వ. ఓకే, తర్వాత సామెతల గ్రంథం 8:36 చదవండి. ఇక్కడ చెప్తున్నాడు, నన్ను కనుగొని వారందరూ తనకే హాని చేసుకుంటారు. ఎవరు చెప్తున్నారు ఇది? అక్కడ చూడకుండా కట్టని ఆలోచించి చెప్పండి. వెరీ గుడ్. జ్ఞానం చెప్తుందంట, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకుంటాడు. 19:2 సామెతల గ్రంథం 19:2. దారి తప్పిపోవును. వాక్యంలో మనం ఆ మాటను చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథం 19:2. దారి తప్పిపోవడం, మిస్సింగ్ ద మార్క్. ఎలాల్సిన రూట్లో కాకుండా మరొక రూట్లో వేయాలి, అదే పాపము. రెండవ పదం బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో పాపాన్ని వివరించడానికి ఉపయోగించబడినటువంటి రెండవ పదం రా, ఆర్ఏ, రా. ఈ పదాన్ని 444 సార్లు వాడారు పాత నిబంధన గ్రంథంలో. 444 సార్లు. ఎందుకు? గ్రీక్ భాషలో కాకోస్ అనే పదాన్ని ఉపయోగించారు. ట్రాన్స్లేషన్లో గ్రీక్ భాషలో కాకోస్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇంకొక పదం కూడా వాడారు, ఆల్టర్నేట్గా పోనేరోస్ అనే పదాన్ని కూడా వాడారు. దీని అర్థం వెరగగొట్టబడుట, లేకపోతే పాడు చేయుట అన్నారు. చక్కగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయడం, చెరిపివేయడం అన్నారు. ఉండాల్సిన విధంగా కాకుండా ఉండకూడని విధంగా వాటిని చేయడం. దీన్నే కాకోస్ లేకపోతే రా అనే పదాల యొక్క అర్థం. ప్రకృతి వైపరీత్యాలతో పాటు దుష్టత్వము అనే పదాన్ని వివరించడానికి దీన్ని వాడారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, భూకంపాలు, సుడిగాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు అన్ని చల్లా చెదరైపోతాయి. ఏవి ఎక్కడుంటాయో తెలియదు. బాగా ఉన్న వాటిని అదంతా ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు, అన్ని ఆర్డర్లో ఉన్నప్పుడు ఆ వైపరీత్యానికి తట్టుకోలేక డిజార్డర్గా మారిపోతాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీన్ని గాయపరచబడ్డారు అని చెప్పడానికి కూడా ఉపయోగిస్తారు. లేకపోతే నీతి తప్పారు అనే అర్థం వచ్చేటట్లుగా కూడా ఉపయోగించడం జరిగింది. ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. చూసారా, అపవాది ఎలా ఉపయోగిస్తున్నాడో ఈ పదాన్ని. మీరు ఇప్పుడున్నటువంటి స్టేటస్ మారుతుంది అని చెప్తున్నారు. మీరు ఇలా కాదు ఉండాల్సింది, దేవతలాగా ఉండడానికి మీకు క్యాపబిలిటీ ఉంది. కానీ ఆ క్యాపబిలిటీ కంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఇంకా ఆ స్థాయికి తీసుకెళ్ళట్లేదు. ఇదిగో నేను చెప్తున్నాను, మీరు అది తింటే మీరు కూడా దేవతలాగా అయిపోతారనే దేవుడు తినొద్దంటున్నాడు అని వాళ్ళకి ఉపదేశం చేస్తూ, వాళ్ళు ఉన్నటువంటి స్థాయిని
అన్సెటిల్ చేసేటట్టుగా ట్రై చేస్తూ ఉన్నాడు. 38వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలోని. యోదా కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు యెహోవా దృష్టికి ఏం చేశాడంట? చెడ్డవాడుగా ఉన్నాడు. అంటే క్రమంగా లేడు. ఆ పదం అక్కడ ఉపయోగించాడు. క్రమంగా లేడు గనక దేవుడు అతన్ని సంహరించాడు. న్యాయాధిపతుల గ్రంథం 11:7, 11:27, 27. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నేను నీ ఎడల తప్పు చేయలేదు అంటే నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉన్నావు, నేను నిన్నేమీ కదిలించట్లేదు అని చెప్తూ ఆయన తన పాపము తను చేస్తున్నది పాపము కాదు అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. యెషయా గ్రంథం 45:7. అక్కడ దేవుడు చెప్తున్నాడు, వెలుగును సృజించేవాడను, రెండోది అంధకారమును కలుగు. వెలుగు డిస్టర్బ్ అయితేనే చీకటి వస్తుంది, చీకటి డిస్టర్బ్ అయితే వెలుగు వస్తుంది. ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేయడం, ఒకదాని నుంచి మరొకటి వేరు చేయడం. అందుకనే దాన్ని ఏమంటున్నాడంటే పాపము అని పోలికగా దాన్ని చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పాపం చేయడానికి మనం అందరం బాధ్యులవడం, లేకపోతే పాపం చేస్తున్నటువంటి వారు ఉన్నటువంటి క్రమాన్ని చెరిపివేయడం, దాని గురించి చెప్పడానికే ఈ పదాన్ని ఉపయోగించాం. ఇకపోతే 3వ పదం పాత నిబంధన గ్రంథంలో పాపమును ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించిన 3వ పదం పాషా, PASHA, పాషా. దీనికి మూలార్థం తిరుగుబాటు, రెబలియస్, తిరుగుబాటు అని అర్థం. అనేక సార్లు దోషములు అని తర్జుమా చేశారు తెలుగులో. తిరుగుబాటు అనే పదానికి బదులుగా దోషములు అనే పదాల్లో తర్జుమా చేయబడింది. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసింది. చూసారా, తిరుగుబాటు ఈ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ ఉపయోగించినటువంటి ఇది కూడా పాపమే. తిరుగుబాటు చేయడం కూడా పాపం. మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి అసలు? లూసిఫరు చేతగాదు. లూసిఫరు దేవుని మీద ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడు. ఈ తిరుగుబాటు అనేది చాలా కీలకమైనటువంటి పదం. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఈ తిరుగుబాటు అనే దాంతోనే పాపం అనే యొక్క మూలం ప్రారంభమైంది. అందుకనే ఈ పదం చాలా చాలా సార్లు బైబిల్లో వాడటం జరిగింది. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. చూసారా, దాన్ని అంతటినీ ఎలా వాడారంటే పాపము పాపము అని వాడడం జరిగింది. సామెతల గ్రంథం 28:21. ఆ దోషము అనే పదం దగ్గర రొట్టె ముక్క కోసం ఒకడు తిరుగుబాటు చేయును అని ఉపయోగించాలి. అందుకని స్టార్టింగ్లోనే చెప్పా, ఈ పదానికి దోషము అనే ట్రాన్స్లేషన్ తెలుగులో ఉపయోగించబడింది అని చెప్పాను. ఇక యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అది వచ్చింది అందరికీ. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏం చేశారంటే వాడు నా మీద ఆ రెబెలియస్ నేచర్, తిరుగుబాటు చేసేటువంటి ప్రవర్తన ఉందే, దాన్ని
దేవుడు పాపముగా పరిగణిస్తూ ఉన్నాడు. ప్రారంభం నుంచి పాపము యొక్క ఒక అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అని అంటే తిరుగుబాటు. పాపము యొక్క అల్టిమేట్ రిజల్ట్, పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలం ఎలా ఉంటుందంటే తిరుగుబాటు చేయడం, ఒక క్రమం మీద తిరుగుబాటు చేయడం. దాన్ని అక్రమము అని అంటాము. క్రమం మీద తిరుగుబాటు. ఉదాహరణకి దేవుని మీద అపవాది ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. అలాగే పిల్లలు తల్లిదండ్రుల మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. విశ్వాసులు దైవజనుల మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. దీన్నంతటినీ ఏమంటున్నారంట? పాపము. దేవుడు దాన్ని అలాగే చూస్తాడు. ఒక పాపము పరిపక్వం అయిపోయి దాని ప్రతిఫలం మన దగ్గరికి వచ్చేసింది అని అంటే దాని అర్థం ఏంటంటే తిరుగుబాటు చేస్తారు అన్నారు. ఏదైనా సరే అల్టిమేట్ చివరికి వచ్చేటప్పటికి మాట వినకపోవడం, ఆ మాటకు విరుద్ధంగా ప్రవర్తించడం, దాన్నే తిరుగుబాటు చేయడం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక నాలుగో పదం అవోన్, AWON, అవోన్. తెలుగులో అపరాధము అని ట్రాన్స్లేట్ చేయబడింది, లేకపోతే నేరము. మన తెలుగు బైబిల్లో అపరాధము, నేరము అని ట్రాన్స్లేట్ చేయబడింది. హెబ్రీ భాషలో దీనికి దగ్గర అర్థం 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక నిత్యమైన శిక్ష విధించునని. వాక్యంలో అక్కడ ఏం రాస్తున్నారంటే తమను తాము శాపగ్రస్తులుగా, అపరాధులుగా మార్చుకుంటున్నారు, నేరస్తులుగా మార్చుకుంటున్నారు. దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూసాం. శాపగ్రస్తులు, అపరాధులు, నేరస్తులుగా మార్చుకుంటున్నారు అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అలాగే క్రీస్తు శ్రమల గురించి చెప్పేటప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. వాక్యంలో మనం చూస్తున్నాం మనందరి దోషం, మనం త్రోవ తప్పిపోవడము, మనం దారిలో ఉండకుండా వెళ్ళిపోవడము, ఇవన్నీ దోషములుగా, నేరములుగా ఎంచి ఈ నేరములన్నింటినీ ఎవరిపైన వేశాడంట? యేసు పైన వేశాడు. ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. అలాగే ఇంకొక మాట, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30-31. ఇది మాసిపోని పాపం, ఇంకెవరు తీసేయలేరు. అందుకనే ఇది అన్నిటికీ మాసిపోని పాపం కాబట్టి వాడు జన్మల్లో ఉండకుండానే దేవుడు తీసేస్తాడంట. అంటే ఎవరు రూపుమాపలేనటువంటి పాపము, మనుషులు దాన్ని తీసేయలేనటువంటి పాపము, మర్చిపోలేనటువంటి పాపము కనుక దాన్ని ఈ పదంలో అలా ఉపయోగించడం జరిగింది. ఎవోన్. ఇప్పుడు దాకా ఎన్ని పదాలు నేర్చుకున్నాం మనం? 4 చెప్పండి. వెరీ గుడ్. ఇంకో 4 ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. షాగాన్, SHAGOG, షాగాన్. దీని అర్థం వెళ్ళుట, దూరం అయిపోవుట, పొరపాటు చేయుట. వెళ్ళడము, దూరం అయిపోవడము, పొరపాటు చేయడం. మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని పంచుకొని దూరదేశమునకు, ఇదే పదం
వెళ్ళిపోయాను. షాగాగ్, దూరం అయిపోవడం, పొరపాట్లు చేయడం, లేదా తప్పటడుగులు వేయడం. తప్పటడుగులు వేయడం అని మనం చాలా సింపుల్గా చెప్తున్నాం. బైబిల్లో తూలుతూ నడవడం అని రాశారు. తూలుతూ నడవడం అంటే ఒక క్వార్టర్ వేసుకొని జనాలు నడుస్తూ ఉంటాం ఏదో రోడ్డు మీద, అప్పుడు మనకు తెలియకుండా దాన్ని తూలుతూ నడవడం. కరెక్ట్గా స్టాండర్డ్గా చక్కగా నిలబడలేకపోవడం, దీన్నే షాగాగ్ అని చెప్తారు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. ఆ తత్తరపడము, తూలి పడడము, తడబడము, ఇవన్నీ కూడా దాని గురించి రాయబడినటువంటి మాటలు. దీన్ని కూడా పాపానికి సాదృశ్యంగా వాడారు. అందుకనే ఈ పదాలన్నీ చెప్తున్నాను. పాపం అంటే అర్థం ఏంటంటే ఇన్ని రకాలుగా పాపాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాత నిబంధన గ్రంథంలో ట్రై చేశారు దేవుడు. మనుషులు తూలిపోతూ ఉన్నారంటే తూలడం తప్పంటే అర్థం ఏంటి? తాగడం కూడా తప్పనే కదా. మనవాడు చెప్తుంటారా, అదేం తప్పు కాదు, పాత వాళ్ళందరూ ద్రాక్షరసం ఫుల్గా వేసారు, మనం కూడా వేద్దాం అనుకుంటా ఉంటారు కొంతమంది. లేదు, అది తప్పని వాక్యంలో చెప్తున్నారు. తూలుతూ ఉన్నారు, తడబడుతున్నారు, నడవలేకపోతున్నారు అని దేవుడే చెప్తున్నాడు. దాన్ని పాపం అని బైబిల్లో చెప్తున్నాడు. కానీ మనవాళ్ళు మాత్రం అదేం ఇబ్బంది లేదు, మనం చేయొచ్చు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ బైబిల్లో అంత క్లియర్గా చెప్తున్నారు. దాని గురించి మనకు అర్థం అవుతుంది. ధర్మశాస్త్రం నుంచి దూరంగా వెళ్ళిపోవడం పాపం. ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా దూరంగా వెళ్ళిపోవడం, దీన్ని షాగాగ్ అంటారు. లేవికాండం 4వ అధ్యాయం 2వ వచనం. లేవికాండం 4వ అధ్యాయం 2వ వచనం. ఏం చెప్తున్నారు? దేని విషయంలోనైనాను చెయ్యరాని కార్యము చేసి పాపి అయిన ఎడల ఏమంటారు? ఆయన్ని చదువుకోమా. ఏమవుతారంట? అపరాధులు, పాపం. అంటే చెయ్యకూడదు చేయడం కూడా పాపం. ఏది చేయొద్దంటారు దాన్ని చేయడాన్ని పాపము అని చెప్తున్నారు. ఇంకొక వచనాన్ని కూడా చదువుదాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడిన ఎడల, పొరపాటున ఏంటంట? పొరపాటున ఆయన ఆజ్ఞల్ని చేయకుండా పోతే, ఖచ్చితంగా కావాలని చేశారని చెప్పట్లే అక్కడ, పొరపాటున చేయకుండా పోతే కూడా దేవుడు దాన్ని ఎలా చూస్తాడంట? పాపము. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని ఆజ్ఞల్ని మాత్రం అతిక్రమించడానికి వీలు. అలా అతిక్రమిస్తే ఏమవుతుందంట? పాపము అని చెప్తూ ఉన్నాం. ఇక 6వ పదం అషామ్, ASHAM, అషామ్. ఈ పదాన్ని లేవికాండము, సంఖ్యాకాండము, యెహెజ్కేలు గ్రంథము వీటిల్లో వాడారు. లేవికాండం, సంఖ్యాకాండం, యెహెజ్కేలు గ్రంథం. ఎలా వాడారంటే ఆచారాలని పాటించకుండా ఉంటే దాన్ని అపచారం అంటారు. ఆచారాన్ని పాటిస్తే ఆచారం అంటారు, దాన్ని పాటించలేకపోతే దాన్ని అపచారం అంటారు. అలా అపచారం చేసినటువంటి వాళ్ళ గురించి వివరించడానికి రాయబడినటువంటి పదం అషామ్ అనేటువంటి పదం. దేవుని ఎదుట అపరాధం చేయడం అని దీనికి ప్రాథమికమైన అర్థం. లేవికాండము 4వ అధ్యాయం 13వ వచనం. లేవికాండం 4వ అధ్యాయం 13. అక్కడ ఉపయోగించబడిన పదం అపరాధులైన ఎడల.
అపచారం చేసి, చేయకూడదు చేసి అంటారు. సో అలా ఉపయోగించేటువంటి పదాన్ని ఆశ, అపరాధము, పాపము, పొరపాటును చేసినా కూడా అది పాపంగానే దేవుడు తీసుకుంటాడు. ఇక 7వ పదం రాష, RASHA, రాష. బబులోను దాస్యత్వానికి పూర్వం ఈ పదం చాలా తక్కువగా వాడబడింది. బబులోను దాస్యత్వం తర్వాత ఈ పదం ఎక్కువగా వాడబడింది. కీర్తనల గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మరియు జ్ఞాన గ్రంథాల్లో. జ్ఞాన గ్రంథాలు అంటే ఏంటో చెప్పండి? సామెతలు, ప్రసంగి, వీటిని జ్ఞాన గ్రంథాలు అంటారు. ఆ జ్ఞాన గ్రంథాల్లో అరుదుగా, రేర్గా వాడారు దీన్ని. దీనికి ఎక్కువగా దుష్టులు, నీతి వ్యతిరేకమైన వారు అని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. కీర్తనల గ్రంథం 9:16లోను, సామెతల గ్రంథం 15:9లోను, యెహెజ్కేలు గ్రంథం 18:23. మళ్ళీ చెప్తారు. కీర్తనల గ్రంథం 9:16, సామెతల గ్రంథం 15:9, యెహెజ్కేలు గ్రంథం 18:23. ఈ 3 చోట్ల ఈ రాష అనే పదం ఉపయోగించడం జరిగింది. సామెతల గ్రంథంలో మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15:9. యెహోవాకు ఏంటంటే హేయము, అసహ్యము, ఇష్టము లేనిది అని చెప్పడానికి ఈ రాష అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. భక్తిహీనులు అని అన్నారు అక్కడ. ఆ భక్తిహీనుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత 8వ పదం తాహ్, TAAH, తాహ్, TAAH, తాహ్ అంటే తిరుగులాడుతూ ఉండడం. ఈ తిరుగులాడుతూ ఉండే వాళ్ళని ఏమంటారు చెప్పండి? బైబిల్లో కొంచెం స్పెషల్గా వాడారు ఆ పదాన్ని, అందుకని అడుగుతాను. దేశ దిమ్మరులు. ఎవరు దేశ దిమ్మరులు చెప్పండి? కయ్యూను దేశ దిమ్మరి. ఆయన గురించి చెప్పడానికి ఈ పదం వాడారు, తాహ్ అనేటువంటి పదం. అంటే వీళ్ళు ఉండాల్సిన స్టేజ్లో ఉండరు, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండరు, తిరుగులాడుతూ ఉంటారు. పాపం అనేది యాదృచ్ఛికంగా జరగదు. ఎలా జరగదంటే పాపం అంటే అకస్మాత్తుగా, సడన్గా జరిగిపోదు. పాపం చేయాలంటే ప్లానింగ్ ఉంటుంది. అకస్మాత్తుగా ఏ పాపము జరగడానికి అవకాశము లేదు. ఈ మాటతో ఎంతమంది ఏకీభవిస్తారు, ఎంతమంది ఏకీభవిస్తారు? అకస్మాత్తుగా పాపం జరగదు, ప్లానింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్లానింగ్ ఉంటుంది. పాపం చేసే ప్రతి వాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తాడు. అవునా కాదా? చూడాలని ఒకసారి వేలో ఇప్పుడు నువ్వు పోస్టర్ చూడడం ప్రాబ్లం లేదు. దారిని వెళ్తున్నావు, పోస్టర్ కనబడి చూసుకుంటూ వెళ్ళావు, అయిపోయింది. దాంట్లో ఏం ప్రాబ్లం ఎప్పుడంటే ఆ సినిమా పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఎప్పుడు పోదామా అని ప్లాన్ చేయడం పాపం. ఇదే విషయం. మనకెందుకు? బెస్ట్ ఎగ్జాంపుల్ మన దావీదు గారు ఉన్నారు కదా, ఆయన తీసుకుంటే సరిపోయింది. మిద్ది మీదకి వెళ్ళాడు, అలా స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీ కనబడింది. తలదించుకొని పక్కకు వచ్చేస్తుంటే పాపం అయి ఉండదు. ఇంకా అక్కడి నుంచి ప్లానింగ్, ఆ ప్లాన్ తర్వాత ఇంకో ప్లాన్, ఆ ప్లాన్ తర్వాత ఇంకో ప్లాన్. ప్లానింగ్ లేకుండా ఏ పాపము జరగదు. సో ప్లాన్ చేసుకొని చేసేటువంటి ప్రతి దాన్ని ఈ తాహ్ అనేటువంటి పదం క్రిందకి తీసుకొస్తాం. పాపం చేసేటప్పుడు ఈ పాపము ఇంత విస్తృతమైనది, నన్ను భవిష్యత్తులో ఇంత గొప్పగా ఇబ్బందుల్లో పెడుతుంది అని పాపం చేసే వ్యక్తికి తెలియకపోవచ్చు.
దీనివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయి అని పాపం చేసేటువంటి వాడికి తెలియకపోవచ్చు. కానీ వీటన్నిటి ఆధారంగా మనం ఒక విషయాన్ని అయితే నేర్చుకుంటాం. అదేంటంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అప్పుడు దేవుడి దగ్గరికి రావడానికి మనం వెనకంజ వేస్తుంటాం. నేను ఎక్కువగా అడుగుతూ ఉంటాను చాలామంది, ప్రభురాత్రి భోజనం తీసుకునేదానికి చాలామందికి ఎన్ని వెనకడుగు వేస్తూ ఉంటారో నాకు తెలుసు. ఎవరన్నా ప్రభురాత్రి భోజనం తీసుకోలేదు అంటే నేను ఇమ్మీడియట్గా వాళ్ళతో మాట్లాడతాను, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాను. మీరే ఆన్సర్ చేసుకోండి, ఎందుకు తీసుకోలేకపోతున్నారు? వెనకాల ఏముంటుంది? దాన్ని ఒప్పుకొని తీసుకోవడానికి నీకేంటంటే కష్టం? దాన్ని ఒప్పుకో. ఈ రోజున సమస్య అండి. నాకెప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఈ ప్రభురాత్రి భోజనం విషయం దగ్గరికి వచ్చేటప్పుడు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకుంటుంటారు, క్రిస్మస్ రోజు, న్యూ ఇయర్ రోజు, ఈస్టర్ రోజు తీసుకుంటారు. నేను అడుగుతున్నా, సంవత్సరానికి ఒకసారి తీసేసుకుంటే ఏమవుతుంది? వారానికి ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది? మీరు ఆలోచించండి. వారం వారం తీసుకుంటే వెరీ గుడ్. అంటే నా ఫీలింగ్, మన ఫీలింగ్ ఏంటంటే మన పాపం ఒక సంవత్సరం తర్వాత తీసుకుంటే మనం మర్చిపోతాం. మనం మర్చిపోయినంత మాత్రం దేవుడు మర్చిపోడు కదా. మనం మర్చిపోయి దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటుంటారు. అందుకని ప్రతి వారం బలలో చేయడానికి ఇబ్బంది. ప్రతి వారం ప్రభు సన్నిధిలోకి వచ్చి నీ దోషాన్ని ఒప్పుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని కాలదనుకొని ఎప్పుడో ఒకసారి తీసుకోవడానికి ఎందుకు నువ్వు అంత ఆరాటపడుతూ ఉంటావు అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు అది అనుకుంటా ఉంటాను. అదొక ఆపర్చునిటీ, దేవుడు మనకిచ్చిన అవకాశం. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో, ప్రతి వారం ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రభు సన్నిధిలో మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరలా అటు పాపాలు చేయకుండా పరిశుద్ధపరచబడడానికి దేవుని సన్నిధిలో మన హృదయాన్ని సిద్ధపరచుకొని వెళ్ళడం అనేది ఒక గొప్ప అవకాశం. నేను అనుకుంటున్నాను ఇట్లా సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళందరూ అట్లాంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉంటారేమో అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి అనుభవంలో బ్రతుకుతూ ఉంటారు. అందుకనే తిరుగులాడుచూ ఉండుట అనే పదాన్ని దానికి ఉదాహరణగా వాడడం జరిగింది. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 3వ వచనం. ఏమంట? ఏంటంటే విపరీత బుద్ధి. మామూలుగా ఉండరు, మిగిలినటువంటి వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండాలని ప్రయత్నం. అది కూడా విపరీతమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అందుకనే ఈ పదాన్ని ఇలా ఉపయోగించడం జరిగింది. పాపం అనేటువంటి ఈ పదాన్ని కంక్లూడ్ చేయగలిగింది. దీనికి సంబంధించిన ఒక 2-3 రెఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. సంఖ్యాకాండం 15:22, 119వ కీర్తన 21వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 10 నుంచి 15 వచనం. పాపం అనేక రూపాలని తీసుకోవచ్చు. వాటిని గురించి అవగాహన కలిగించడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ పదాలను ఉపయోగించడం జరిగింది. దేవుడు ఏదైనా ఒక ప్రమాణాన్ని మనిషికి నిర్దేశిస్తే ఆ నిర్దేశాన్ని తప్పడం దేవునికి అవిధేయత చూపడం అవుతుంది. అవిధేయత అనే పదానికి 2 పార్శ్వాలు ఉంటాయి. ఒక రూపాయికి 2 వైపులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. మనిషి మాటను మేరడం ఒక పాపం అయితే, స్థాయికి తగ్గట్టు బ్రతకపోవడం, తప్పుడు స్థాయిలో బ్రతకడం కూడా పాపం. ఇది పాత నిబంధన గ్రంథంలో
పాపాన్ని గురించి మనకు చెప్పబడినటువంటి పదం. డౌట్స్ ఏమన్నా ఉంటే ఆలోచించండి. దేవుడు ఉపయోగించిన వర్డ్స్ అన్నీ కూడా అతను అందరిలో దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పాపాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పదాలన్నింటినీ వాడాడు. అంటే అవి చదువుతున్నప్పుడల్లా మనకి ఏమర్థం అవ్వాలా అంటే, ఓ ఇలా బ్రతకడం పాపం కావాలా, దేవునికి ఇష్టం లేదు కావాలా అనే విషయం మనకు అర్థం అవడం కోసం వీటన్నిటిని పరిశుద్ధ గ్రంథంలో వివిధమైనటువంటి పర్యాయ పదాలను ఉపయోగించి చెప్పడం జరిగింది. ఇది దానికి సంబంధించిన విశ్లేషణ. సందేహాలు లేవా? చిన్న ఫీడ్బ్యాక్ మొత్తారు. చాలా డీటెయిల్డ్గా ఉంది, చాలా డీటెయిల్. అసలు రాత్రి కూర్చొని స్టడీ చేస్తా ఉంటాం, మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం. చాలా బాగుంటుంది. ఆ డిఫరెంట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా. ఏది రెండో పదమా? హెబ్రీ పదం, గ్రీక్ కాదు, హెబ్రీ. పాత నిబంధన అన్నీ కూడా హెబ్రీయే. కొత్త నిబంధనలో దాన్ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు గ్రీక్ పదాలు కొన్ని వాడారు కదా, అవి అక్కడక్కడ అవసరమైన మేరకు నేను చెప్పాను. ఇదే ఏదో 20 words about it. 20 words की conclusion అన్ని కంప్లీట్ అయ్యి ముగించేటప్పటికే ఆ 20 words యొక్క ఎఫెక్ట్ అంతా జీసస్ క్రైస్ట్ దట్ ఈస్ అన్నిటికంటే ఇంపార్టెంట్. హిస్టాలజీ అనే దాన్ని చదివినప్పుడు 20 words ఆ పాపంలో ఉండేటటువంటి ఇంపాక్ట్స్ ఎవరి మీద పడతాయంటే అవన్నీ స్ట్రైట్గా చూపిస్తున్నారు. అందుకనే ఆయన మన కొరకు పాపముగా చేయబడిన కొలసి చాలా చదువుతుంటేనే నాకు చాలా బాగుంది సార్. చాలా ఓకే అంటే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడతాం. మనం మనకి ఎంతవరకు అవసరం అంతవరకే డీల్ చేస్తాం. మన థియలాజికల్ సైడ్ వెళ్తే కొంచెం బాగుంటుంది. మనలాంటి వాళ్ళకి కొంచెం డీప్గా వెళ్ళాలి. అవును అవును, అసలు వాటికే ఎంత అయిపోతుంది వరకు. ప్రతిదీ ఒక మెసేజ్, ప్రతిదీ ఒక మెసేజ్. ఆ వర్డ్స్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, 400 సార్లు ఉన్నాయి. ఆ పదాలన్నింటినీ మనం చదివితేనే అక్కడ ఒక పెద్ద మెసేజ్ చేస్తున్నాం. అక్కడ ఏమేమి జరిగిందో. నేను పోయినసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఓఎం పబ్లికేషన్స్లో వర్డ్ స్టడీ అని ఒక హైదరాబాద్లోనే
రేపు చేస్తానన్నాడు అన్న. నాకు చెప్పేశాడు ఇక్కడ నాకు వచ్చి ఏదో ఒక న్యూ బైబుల్ విత్ స్టడీ మెటీరియల్ పబ్లిష్ చేశారు తెలుగు. తిమోతానికి తెలిసిన వాళ్ళు ఆయన పిల్లవాడి గారు వచ్చాడు. తిరుపతిలో చేయాలనుకున్నాడంట. అదేదో కొంచెం ప్రాబ్లం తిరుపతిలో. నేనే చేస్తాను. నేను ఇప్పుడు నేను అమ్మ- రోజుగా నా రోజుగా వస్తుంటాను. నేను కూడా నాతో ఏంటంటే అప్పుడు వస్తాను. నిన్న కూడా ఇక్కడ చేశాడు అన్నమాట మార్పులు. మార్పులు అది అన్ని అయినప్పటి నుంచి అదే చేస్తున్నాను. ఈరోజు రాలేదు. నేను ఇప్పుడు వస్తే పెట్టాడు పక్కన వెంకటేశ్వర వాడిన పిలుచుకెళ్తాను. వాడికి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యాడు. వాడికి ఫోన్ చేశాడు. పక్కన 2 రోజులు చేసుకోవాలంటే బాగా ఎప్పుడు వస్తాను ఆయన చెప్పాడు. అన్న నేను వస్తాను పక్కన ఆయన ఫోన్ పక్కన ఫోన్ ఓకే పొద్దున వాళ్ళిద్దరూ వస్తామని చెప్పారు.